నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. విజయవాడలో తొలిసారి నిర్వహించిన దసరా కార్నివాల్కు గిన్నిస్ రికార్డు. పట్టణాలకు దీటుగా గ్రామాలను తీర్చిదిద్దుతున్నట్లు శాసనసభ్యులు బోడే ప్రసాద్ అన్నారు. దావనూరులో ప్రతి ఇంటికి టాప్ కనెక్షన్, నూతన బోరు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. భారత పౌరులుగా మనదేశీయ ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు అంతా ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఖాదీ సంత కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. చేతివృత్తి కళాకారులతో ముఖాముఖిగా మాట్లాడి వారి ఉత్పత్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక పక్క గాంధీ జయంతి, గాంధీ పుట్టినరోజు, ఇంకొక పక్క చూస్తే లాల్ బహదూర్ శాస్త్రి, దేశమే గర్వించదగ్గ బిడ్డ. ఈ ఇద్దరే కాకుండా ఇంకొక పక్క చూస్తే ఈరోజు మనందరం పెద్ద ఎత్తున జరుపుకునే దసరా సందర్భంగా మనకు ఒక ఆనవాయితీ ఉంది. మనం ఏ పని సంకల్పించినా ఆ పని ప్రత్యేకమైన పూజలు చేసి ముందుకు పోతే అది జయప్రదం అవుతుంది. మహాత్మా గాంధీ అంటే మనకు వచ్చేది ఎప్పుడు గుర్తుంటుంది, ఖద్దర్. ఖాదీ అంటే ఇమ్మీడియట్గా గుర్తొస్తుంది. దానికి కారణం స్వదేశ ఉద్యమం. ఈ రాట్నమే దేశానికి ఆయుధమైంది, తిరుగుబాటు సాధనమైంది. కడాన మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టే మహత్తర కార్యక్రమానికి ప్రధానమైన కారణం ఈ ఖాదీ రాట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న ఒక స్ఫూర్తినిచ్చి ముందుకు పోయాం. ఆ మహనీయుడు మనకు నేర్పించింది సత్యం, అహింస, స్వదేశీ, గ్రామ స్వరాజ్యం. లాల్ బహదూర్ శాస్త్రి చాలా తక్కువ సమయం ఉన్నాడు, కానీ జై కిసాన్, జై జవాన్ ఒక నినాదం. దేశాన్ని రక్షించుకోవాలి, తిండి పెట్టే రైతులను గుర్తుపెట్టుకోవాలని చెప్పిన ఏకైక వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. అలాంటి మహనీయులకి నివాళులర్పిస్తూ ఈరోజు మనం సమావేశమైంది ఒక స్ఫూర్తిని నింపడానికి. భవిష్యత్తులో ఏ విధంగా ఈ స్వదేశీ ఉద్యమం నాకు ఏమాత్రం లేదు, సంతానంగానే మనకు అందరికీ జ్ఞాపకుంటుంది పాత రోజులు. ఊర్లో తయారయ్యే వస్తువులు, అవసరమైన వస్తువులన్నీ సంతకు తీసుకొస్తాం. వారానికి ఒకరోజు ఆ సంతకు పోయి అన్ని వస్తువులు కొనుక్కుంటాం. అది ఆ రోజు మార్కెట్ వ్యవస్థ. ఈరోజు నాకు కాజీ సంత గ్లోబల్ సంతగా ఇండియన్ ప్రోడక్ట్స్కి తయారవుతున్న దాంట్లో అనుమానమే లేదు. ఇప్పటికే ఆ దిశగా మనం ముందుకు పోతున్నాం. అయితే చరిత్ర కూడా ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తుకు నాంది పలకాలంటే బ్రాడ్గా చరిత్రను కూడా గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తుకు మనం అంకితమయ్యే పరిస్థితికి వస్తుంది. ఆ రోజు మీరు చూస్తే విదేశ వస్త్రాలని, విదేశ వస్తువుల్ని బహిరంగంగా తగలబెట్టమని పిలువిచ్చారు. ఎంతోమంది త్యాగాలు చేశారు. ఆ పోరాటమే స్వాతంత్ర ఉద్యమానికి నాంది పలికింది, ప్రజల్లో తిరుగుబాటు రగిలించింది. దాన్ని లాజికల్గా తీసిపోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి సాంప్రదాయాలు కానీ, విలువలు కానీ, అదే మరిగా ఫ్యామిలీ విలువలుగా నుండి ఏకైక దేశం భారతదేశం. అది ఏ దేశానికి లేదు. అలాంటి విలువలు కలిగిన ఈ దేశాన్ని ఒక స్ఫూర్తిదాయకంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మనం ఎంత ఆర్థికంగా ఎదిగినా మన మూలాల్ని మనం మర్చిపోకుండా ఉంటే ఎప్పుడూ మనం స్ట్రాంగ్గా ఉంటామనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం చూసినప్పుడు బీ ఇండియన్, బై ఇండియన్ ప్రోడక్ట్స్, 143 కోట్ల జనాభా,
ఇది 165 కోట్లు పెరుగుతుంది. అప్పటికి చైనా 130 కోట్లు అవుతుంది. ఇంత పెద్ద మార్కెట్ ఉండే దేశం ప్రపంచంలో ఏదీ లేదు, ఒక్క భారతదేశమే. మొన్నటి వరకు జనాభా అనేది మనం పెద్ద లైబిలిటీ అనుకున్నాం, కాదు. ఈరోజు జనాభా అనేది అతిపెద్ద ఆస్తి, ఒక సంపద. ఈరోజు మన దేశంలో మీరు చూస్తే, మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, అక్కడ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరైతే సంపాదిస్తున్నారని చూస్తే భారతీయులు ఉన్నారు. అందులో అగ్రస్థానంలో మన తెలుగు వాళ్ళు ఉన్నారు. నేను గర్వపడుతున్నా. వీఆర్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్, వీఆర్ మచ్ మచ్ సుపీరియర్. ఇలాంటి అవకాశాలు ఉన్నప్పుడు మన ప్రోడక్ట్స్ మనం ఉపయోగించగలిగితే డిమాండ్ పెరుగుతుంది, సస్టైనబిలిటీ వస్తుంది, తద్వారా ప్రోడక్ట్ పర్ఫెక్షన్ వస్తుంది. మన ప్రోడక్ట్స్ని విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు మెండుగా వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మైసూర్ దసరాోత్సవాలకు దీటుగా విజయవాడోత్సవం నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఏడాదే గిన్నెస్ రికార్డ్ నెలకొల్పింది. విజయదశమి సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు వేల మంది కళాకారులతో నిర్వహించిన దసరా కార్నివాల్ గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. అత్యధిక మంది డప్పు కళాకారులు పాల్గొన్న వేడుకగా గుర్తింపు పొందింది. ప్రశంసా పత్రాన్ని గిన్నిస్ బుక్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఇటీవల కాలంలో మీరు చూస్తే సంవత్సరం కంటే 3 నెలల కంటే ముందు ఎవరికి ఆనందమే లేదు, బయట వచ్చే పనే లేదు. ఎక్కడ చూసినా విధ్వంసం, ఎక్కడ చూసినా దాడులు, కేసులు, ఇవి తప్ప ఏమీ లేని పరిస్థితి నుంచి 15 నెలల్లో మీరిచ్చిన మ్యాండేట్తో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎంత ఆనందంగా ఉన్నారంటే, నిజమైన స్వాతంత్రం ఈరోజే ఈ ప్రాంతానికి వచ్చిందని అనిపిస్తూ ఉంది. ఆ రోజు ఎన్నికలప్పుడు వచ్చాం, నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, అదే మరిగా బీజేపీ ముగ్గురం కలిసి ఆ రోజు మీ అందరికీ ఒకే మాట చెప్పాం, అభివృద్ధి చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, సుపరిపాలన అందిస్తామని ఒక్క మాట చెప్పాం. దాంతో ఎప్పుడూ రానంత విజయాన్ని మీరు ఇచ్చారు. మొత్తం చూస్తే 57% ఓట్లు, 94% అభ్యర్థుల గెలుపు. ఇది ఒక చరిత్ర. ఆ చరిత్రను చూస్తే ఈరోజు నేను ఈ 15 నెలల్లో ఒకటే ఆలోచించాను, అందరినీ హ్యాపీగా పెట్టాలి, మీ అందరి వాడిగా ఉండాలనుకున్నా ఈరోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత అనిపిస్తుంది నాకు జీవితంలో ఎప్పుడూ లేనంత ఆనందం ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దుర్గమ్మ దసరా ఉత్సవాలు ఎంత బాగా జరుగుతున్నాయంటే, నేను మా ఆడబిడ్డలకు స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ఇచ్చాను. ఎప్పుడూ రానంత మంది ఆడబిడ్డలందరూ వచ్చి దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకునే పరిస్థితికి వచ్చారు. అది చూసినప్పుడు అనిపిస్తుంది ఒక నిర్ణయం, ఆ నిర్ణయం పెను ప్రభావం చూపించే పరిస్థితికి వచ్చింది. అలాంటి ఇంకొక పక్క సూపర్ 6 చెప్పాం, సూపర్ 6 ఇచ్చాం. ఈరోజు మీరందరూ కూడా ఒక పక్క సంక్షేమం పట్ల ఆనందంగా ఉన్నారు, ఇంకో పక్క అభివృద్ధి కూడా పరిగెత్తిస్తున్నాం. ఎప్పుడో మీరు ఒకసారి చూస్తే పోలవరం నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చాం. ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తయింది. అదే ఆ రోజుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే 2020 నాటికి పోలవరం పూర్తయి జాతికి అంకితం చేసేవాళ్ళం. దాన్ని అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు, విధ్వంసం చేశారు. కానీ ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాను, ఇంకా కృష్ణా జిల్లాకు
నీటి కొరత చరిత్రలో ఎప్పుడూ ఉండదు, ఉండబోదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక పక్క దుర్గమ్మ తల్లి ఆశీస్సులు, ఇంకో పక్క కృష్ణమ్మ పరవళ్ళు దొక్కుతా ఉంది. అది చూస్తే కన్నుల పండుగ. 7 లక్షల క్యూసెక్స్ వాటర్ వస్తూ ఉంది. ఇప్పటికే దగ్గర 1400 నుంచి 1500 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఒక రోజులోనే 70 టీఎంసీ నీళ్లు పోతున్నాయి. ఇంకో పక్క పోలవరం కూడా దగ్గర 3500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. ఇది చూసినప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరుగుతున్న దాంట్లో ఆలోచనే లేదు. అమరావతిని ట్రాక్లో పెట్టాం. కేంద్రం 15,000 కోట్లు ఇచ్చారు. ఈరోజు పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. 3 సంవత్సరాల్లో విజయవాడ నుంచి బయట పోయిన వాళ్ళు తిరిగి విజయవాడకు వస్తారని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అది ఈ దసరా ప్రత్యేకత. ఈ జోష్ ఎప్పటికీ ఉండాలి. ఈసారి ఎన్నో నేను ఉత్సవాలు చూశాను. 5 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు చూశాను. ప్రతిపక్షంలో చూస్తే ఏ రోజు కూడా ఏ పని కాకుండా ఉండే పరిస్థితి. కానీ ఈరోజు విజయవాడ ఉత్సవంతో విజయవాడ ఒక నూతన ఉత్సాహంతో ముందుకు పోతా ఉంది. అయితే ఈ విషయంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సంక్షేమ కార్యక్రమాలు అవసరం, అభివృద్ధి కార్యక్రమాలు అవసరం. అదే సమయంలో మనకు మానసిక ఆనందం కూడా అవసరం. ఆ మానసిక ఆనందం ఇలాంటి ఉత్సవాలే ఇవ్వగలుగుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మన సాంప్రదాయాలు కాపాడుకోవాలి. ఈరోజు విజయవాడ ఉంది. స్వాతంత్ర సమరంలో పోరాడిన యోధులంతా ఇక్కడి నుంచే వచ్చారు. సినిమాలో ఉండే డైరెక్టర్లు మొదలుకొని, ప్రొడ్యూసర్లు మొదలుకొని, కడాన నందమూరి తారక రామారావు గారు, అక్కనే నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడి నుంచే వచ్చారు. ఘంటసాల కూడా ఇక్కడి నుంచే వచ్చారు. ఇవన్నీ మనం చూసినప్పుడు ఇది ఒక చరిత్ర. 2014 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దావులూరులో 99% అభివృద్ధి పనులు పూర్తి చేశామని శాసనసభ్యులు బోడే ప్రసాద్ తెలిపారు. పెనమలూరు నియోజకవర్గం దావునూరు గ్రామంలో జల జీవన్ మిషన్ కింద సుమారు 30 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన బోరు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడ ప్రసాద్ పాల్గొని రిబ్బన్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉయ్యూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండ ప్రవీణ్, నియోజకవర్గ జనసేన నాయకులు ముప్ప రాజా, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కంకిపాడు మండలం దావులూరులో 10 లక్షల రూపాయలతో నిర్మాణం చేసిన రోడ్డు ప్రారంభోత్సవం, అలాగే జల్ జీవన్ కింద 30 లక్షల రూపాయలతోటి నూతన బోర్ని, అలాగే ప్రతి ఇంటికి పైప్ లైన్లు సుమారుగా ట్యాప్ కనెక్షన్లు 30 లక్షల రూపాయలతోటి దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే మరొక 2 రోడ్లకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తం 60 లక్షల రూపాయలు గల అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయటం జరిగింది. గతంలోనే దాదాపుగా దావులూరు గ్రామంలో 90% సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం చేయటం జరిగింది. ఇది కాలంతో పాటు, అభివృద్ధితో పాటు ఈ రోజున ఇంకా దీనికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు గ్రామ సర్పంచ్ గారు జనరల్ ఫండ్స్ నుంచి కానీ, లేకపోతే అలాగే కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ నిధులు కానీ ఈ యొక్క పంచాయతీకి కేటాయించి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది. మళ్ళీ దీనికి కూడా ఎస్సీ సబ్ ప్లాన్ కింద మొన్నే మంత్రి గారికి ఒక మెమరాండం ఇవ్వటం జరిగింది. ఇంకా నిధులు వచ్చినప్పుడు ఈ గ్రామంలో ఇంకెక్కడైతే ఈరోజు ఎప్పుడో 20-10 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు కూడా కొద్దిగా పల్లమయ్యి విధ్వంసం అయినాయి, వాటిని కూడా పునర్నిర్మాణం చేయడానికి, అలాగే ఈ గ్రామంలో ఇంకా కొత్త కాలనీలు అవి ఉన్నాయి, వాటిలో కూడా పూర్తిగా ఈ రాబోయే 1-2 సంవత్సరాల్లో
అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సచివాలయానికి నిర్మాణానికి కూడా పూర్తి సహకారం అందిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ప్రధానంగా నీరు, డ్రైనేజీ, చెత్త, వీధి లైట్లు 4 సమస్యలు గ్రామాల్లో పరిష్కరిస్తే సమస్యలే ఉండవని అభివృద్ధి పనులు ప్రారంభోత్సవంలో బోడే ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం దావులూరు గ్రామంలో సుమారు 60 లక్షల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి చేసిన అన్ని గ్రామాల్లో గ్రామస్తులు సక్రమంగా ఉపయోగించుకుంటే పట్టణాలకు దీటుగా గ్రామాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉయ్యూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండ ప్రవీణ్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పల్లెటూళ్ళలో ముఖ్యంగా కావాల్సింది 4 అడుగుతారు. గ్రామంలోకి వచ్చినప్పుడు ఇంటి ముందు ఒక చక్కటి రోడ్డు, మన ఇంట్లో నీరు పోవడానికి, మురుగునీరు పోవడానికి డ్రైనేజీ, వీధి లైటు, మంచినీరు, ఈ 4 ఉంటే ఇంకా గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇంకా మనం వాడేసుకున్న చెత్తని పంచాయతీ వాళ్ళు రోజు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి దాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకునే విధంగా చేస్తే ఇంకా గ్రామ సర్పంచ్ గారు ఇంకా చేసేది పూర్తిగా అభివృద్ధి జరిగితే ఇంకా ఏమీ కూడా చేయాల్సిన అవసరం లేదు. చెట్లు పెట్టుకోవటం, రోడ్డు సైడ్న రోడ్లు ఊడిపించుకోవటం, చెత్త అంతా తీసుకెళ్ళి ఎరువుగా మార్చే చెత్తని ఎరువుగా మార్చుకోవటం, ప్లాస్టిక్ని అమ్ముకుంటే పంచాయతీకి ఆదాయం కూడా వస్తుంది. ఈ ఒక్క పని మాత్రం పూర్తిగా అభివృద్ధి చెందిన గ్రామాల్లో సక్రమంగా చేసుకుంటే బ్రహ్మాండంగా గ్రామాలు పట్టణాల కన్నా కూడా చక్కగా ఉంటాయి. మీ ఊర్లోకి మీ బంధువులు వేరే గ్రామం వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఊరేంట్రా బాబు ఇంత చక్కగా ఉంది, గ్రామస్తులందరూ ఇంత చక్కగా చేసుకున్నారు అనే భావన ఈ ఊర్లోకి వచ్చి ఒక ఏదైనా స్థలం కొనుక్కుంటే ఇక్కడ ఉంటే బాగుండని చెప్పి అనుకునే విధంగా ఉండాలి. అదేవిధంగా ఈరోజు మీ ఊరు అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఈ గ్రామంలోకి వచ్చినప్పుడు మీరు ఒక మంచి కమ్యూనిటీ స్థలం చూసుకోండి. అక్కడ కమ్యూనిటీ హాల్కి శాంక్షనింగ్కి రాబోయే 2-3 సంవత్సరాల్లో తప్పకుండా నిధులు కేటాయిస్తాం. ఇక్కడ ఈ గ్రామంలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా వీధుల్లో కాకుండా అక్కడికి వెళ్ళి చేసుకుంటే వర్షం వచ్చినా లేకపోతే ఎండ వచ్చినా మీకంటూ ఒక వేదిక అనేది మీకు ఉంటుంది. సర్పంచ్ గారు అడిగారు, తప్పకుండా ఒక మంచి కమ్యూనిటీ హాల్ ఇవ్వడానికి నేను తప్పకుండా సహకరిస్తానని సందర్భంగా తెలియజేస్తూ, మరి నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను పనిచేశాను అనంటే ఇంతకుముందు చాలామంది ఎమ్మెల్యేలు చేశారు. బోడే ప్రసాద్ పనిచేసినట్టు ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే పనిచేయలేదు. భవిష్యత్తులో కూడా ఒకవేళ నేను ఆగిపోతే వేరే ఎమ్మెల్యే వచ్చినా బోడే ప్రసాద్ లాగా పని చేయలేదు అని అనిపించుకోవాలని నా తపనని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక మంచి అవకాశం నాకు ఇచ్చారు. భారీ మెజార్టీతో ప్రతి గ్రామం కూడా ఇంత భారీ మెజార్టీతో గెలిపించినప్పుడు మీ నమ్మకాన్ని వమ్ము కాకుండా గ్రామాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా అందరిపైన ఉంది. పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ కిట్లు పంపిణీ చేసిన సర్పంచి బాకీ రమణ, ఉప సర్పంచి రాచూరి చిరంజీవి. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం కంకిపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి సర్పంచ్ బాకీ రమణ, ఉప సర్పంచ్ రాచూరి చిరంజీవి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సుమారు 54 మంది పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే గ్రామంలో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి శివాలయంలో ఘనంగా ముగిసిన దసరా నవరాత్రి ఉత్సవాలు.
గత 11 రోజులుగా నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. ఆఖరి రోజు రాజా రాజేశ్వరి అవతారములో అమ్మవారి దర్శనం ఇచ్చారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం శివపార్వతులను, లక్ష్మీ విష్ణువుల ఉత్సవ విగ్రహాలను డప్పు, మేళ తాళాలు, ఆటపాటలు, బాణసంచా మోతలతో గ్రామ వీధుల్లో ఊరేగించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో తొలిసారి నిర్వహించిన దసరా కార్నివాల్కు గిన్నిస్ రికార్డు. పట్టణాలకు దీటుగా గ్రామాలను తీర్చిదిద్దుతున్నట్లు శాసనసభ్యులు బోడే ప్రసాద్ అన్నారు. దావునూరులో ప్రతి ఇంటికి టాప్ కనెక్షన్, నూతన బోరు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరణ తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దామంతవరకు చూస్తూనే ఉండండి మన పెనమలూరు న్యూస్.